హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నారాయణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కర్నూలులో వాతావరణం చాలా కూల్గా ఉంది ఉదయం నుండి. అయితే వాతావరణ విషయంలో కూడా ఈరోజు సండే వరకు కూడా వర్షం ఉందని మనకు తెలియజేశారు. అయినా మరి ఈరోజైతే వర్షం అయితే ఏదో ఉదయం జల్లు మాత్రమే పడిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది వాతావరణం. చూడండి, ఇప్పటి వరకు మనము ఎండల్లో బాగా ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువయ్యాయి. ఆ ఎండలకి చాలా ఇబ్బంది పడిపోయాము. ఇప్పుడేమో వర్షాలు తొలకర్లు మొదలయ్యాయి. ఇవి చాలా బాగుంది. వ్యవసాయ రైతులు కూడా మంచిగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ వర్షాలు ఈ కాలంలో పడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఒక విషయం, నేను గతంలో యూట్యూబ్ ఛానల్ 2001లో నుండి నేను స్టార్ట్ చేశాను. అయితే అప్పుడు టిక్టాక్ చేస్తున్న సందర్భం అది. ఆ సందర్భంలో నేను రీల్స్ చేసేవాడిని. ఆ రీల్స్ చేసే సందర్భంలో అప్పుడు టిక్టాక్ బంద్ అయిపోయింది. తర్వాత మోజ్, తర్వాత ఇన్స్టాలో ఇప్పుడు చేస్తున్నాం. ఆ రీల్స్ మనం వచ్చేసి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కానీ దానివల్ల ప్రయోజనం లేదని కొందరు అంటున్నారు. కనుక మనము కొత్తగా చేసేవారిని ఎవరైనా సరే లాంగ్ వీడియోస్ డైలీ రోజుకు ఒక్క వీడియోనైనా చేయాలి అంటున్నారు. మ్యాక్సిమం 3 నిమిషాల నుండి 8 నిమిషాలు, 5 నిమిషాలు, 15 నిమిషాల వరకు మనము కొత్తగా చేసేవారు తప్పనిసరి చేసుకోవచ్చు. కాకపోతే ప్రతిరోజు ఒక వీడియో మాత్రం చేయాలి. అప్పుడు మనకు సబ్స్క్రైబర్లు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనకు పెద్ద లాంగ్ వీడియో వల్ల వచ్చిన సబ్స్క్రైబర్ మాత్రమే మన వీడియోస్ చూడగలడు. షార్ట్ వీడియోకి వచ్చిన వారు చిన్న వీడియోలు మాత్రమే చూసి మళ్ళీ ఎదిరిగిపోతారు. మన లాంగ్ వీడియోస్ చూడడం వలన మనకు టైమింగ్స్ వస్తుంది. మనకు మోనిటైజ్ కావాలన్నా కూడా, ఒక ఛానల్ మోనిటైజ్ అవ్వాలంటే 1000 మంది సబ్స్క్రైబర్లు ప్లస్ 4000 గంటలు 4000 అవర్స్ టైమింగ్స్ రావాలి. కనుక ఇవి రావాలంటే మన లాంగ్ వీడియోకి మాత్రమే వస్తాయి ఈ అవర్స్. కనుక మనము ప్రతిరోజు కూడా పెద్ద లాంగ్ వీడియో చేయాలి. కనుక నేను గతంలో ఇంతకాలం నేను మధ్య మధ్యలో చేయడం మళ్ళీ ఆపేయడం ఇలా జరిగింది ఇప్పటి వరకు. కనుక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కంటిన్యూ చేయాలనే అభిలాషతో. కనుక ఇక నుంచి నేను తప్పనిసరి డైలీ ఒక వీడియో వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మిస్ అయితే మరో నెక్స్ట్ డే చేయడం మాత్రం తప్పదు. కనుక మీరందరూ కూడా కొత్తగా చూసేవారు ఎవరైనా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కనుక ఇప్పుడు మాతో పాటు టిక్టాక్లో ఉన్నప్పుడు గుంటి నాగరాజు కూడా మాతో పాటు రీల్స్ చేసేవారు. అయితే మేమైతే సాంగ్స్ చేసేవారు, ఆయన ఓన్ వాయిస్తో చేసేవారు. ఆ టిక్టాక్ బంద్ అయిన తర్వాతనే యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ మోనిటైజర్ అయ్యి అప్పటి నుండి ఇప్పటి వరకు మనీ వస్తుంది అతనికి. అతను కూడా మంచి మంచి సలహాలు ఇస్తున్నాడు. దాన్ని అనుసరించి మనం కూడా అదే విధంగా వీడియోస్ చేసే ప్రయత్నంలో మనం ఉండాలని